గంజాయి బ్యాచ్ని అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నటువంటి అరాచక శక్తులకి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న తెనాలి పర్యటనకి వెళ్ళారు అంటూ ఇటు కూటమి నేతలు చెప్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న తెనాలిలో భాగంగా రానున్నది మళ్ళీ మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వచ్చాక ఈ కార్యక్రమానికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నేను చర్యలు చేపడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు మళ్ళీ రాబోతుంది వైసీపీ ప్రభుత్వమే అంటూ ఆయన చెప్పడం వెనక అసలు వైసీపీ ఎజెండా ఏంటి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పదే ఒకే మాటను వినిపిస్తూ ఉన్నారు. అదేంటంటే రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మీకు జరిగినటువంటి అన్యాయానికి నేను న్యాయం చేస్తాను అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అజెండా ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆయన పదే ఇదే మాటల్ని అన్ని సభల్లో కూడా పలుకుతున్నారంటే ఏం చెప్తారు? కృష్ణ గారు 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు ఆయన. పాదయాత్ర చేసినప్పుడు అందరూ మామూలు పాదయాత్ర అంటే ఏంది చేస్తారో, ప్రజల్లో మమేకం అవడానికి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక పాదయాత్ర చేస్తారు. అధికారానికి మాత్రల కింద మారిన పాదయాత్రలు అన్నట్టుగా అప్పట్లో అనుకునేవాళ్ళం. కానీ అతను ఏం చేశాడో తెలుసా, ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి అసలు ఈ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఎవరున్నారు, మన పార్టీకి అభ్యర్థి టికెట్ ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటిది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. 2019లో సక్సెస్ అయ్యాడు. 2024లో పాపం సక్సెస్ ఫార్ములా కుదరలేదు, ఎందుకంటే అధికారం వచ్చేసింది కాబట్టి ఇంకా నేనే ఉంటాను, నా దగ్గర దోచుకునే సొమ్ము బోర్డు ఉంది, ఏదో రకంగా కులాన్ని మతాన్ని ఈ మూడు కన్సాలిడేట్ చేసి మళ్ళీ ప్రజలను ఓటు బ్యాంకులా కొనుక్కుందాం అనుకునే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజల భయంతో అతనికి సరైన బుద్ధి చెప్పారు. కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అయింది ఆ ప్రజా తీర్పు వచ్చినప్పుడు కూడా. అయితే నేనేమనుకుంటున్నానంటే అండి, ఇప్పుడు అతనికి 2024 ఎన్నికల ఓటమి తర్వాత మళ్ళీ కొన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తానే మధ్యలో పరామర్శలకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తా అతను మాట్లాడితే ఏమంటున్నాడు, వచ్చేది మన ప్రభుత్వమే అనేటువంటి ఒక భరోసా ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. రెండు చేస్తున్నాడు. ఈ లోపుగా నేను అరెస్ట్ అయితే మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయాలి, మీకు అండగా మేము ఉంటాం, మీకు ఎంత కావాలంత అంత డబ్బులు మేము ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే మీకు కేసులన్నీ కొట్టేస్తాం, మీకు న్యాయం చేస్తాం అనేటువంటి ఒక రకమైన భరోసా. రెండోది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వైఎస్ఆర్సీపీ గారి ఎజెండా ఇదే అంటారు. ఇది ఇంకోటి ఉందండి, రెండో ఎజెండా కూడా ఉంది. ఆల్రెడీ ఆయన తాను ఎవరైతే నమ్ముకున్నారో చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోవడం, కేసులు లేని వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు అయితే జైలుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అతనికి కొత్త మొహాలు కావాలి ఎన్నికలు చేయడానికి. అందుకని కొత్త క్యాండిడేట్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన. వాటిలో చాలామంది ఆల్రెడీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఓకే, వెన్నుపోటు ఆల్రెడీ నమ్ముకుని ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి వెన్నుపోటు పొడిచి కొత్త ముఖాలకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెనాల్లో నిన్న గంజాయి కేసులో ఇరుక్కున్న పరామర్శకు వెళ్ళాడు చూసారా, జార్జ్ విక్టర్. నాకు తెలిసి తెనాలి క్యాండిడేట్ అతను ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో అతను టికెట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన పార్టీలో టికెట్లు కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు సాధిస్తున్నారు వీళ్ళంతా. ఓకే, ఎందుకంటే ఆయన అఫిడవిట్ 35 పేజీలు క్యాండిడేట్ నిన్న ఆల్రెడీ వచ్చి అతను కూడా పక్కన నించొని అంతే, వాళ్ళందరికీ వినిపోటే. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది అంటే కొత్త క్యాండిడేట్లను ఎత్తుకుంటున్నాడు ఆయన. బోరగడ్డ అనిల్ కుమార్, నందిగం సురేష్ గారి భార్య, తోట చంద్రయ్య గారిని పీక్కొచ్చి చంపాడు చూసారా, ఆ వ్యక్తి. ఓకే, మొన్న చౌదరి గారిని ఒక అతన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుని ఒక అతన్ని చంపేశారు చూసారా, ఆ వ్యక్తిని. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తుంటే సైకిల్ ఆపి కొట్టారు చూసారా, ఆ వ్యక్తిని. తర్వాత అంటే ఇటువంటి వ్యక్తులందరినీ సెలెక్ట్ చేసుకుని రేపు పొద్దున్న జైల్లో తన గురించి ఎంతో మంచి వ్యక్తులు జైల్లో ఉన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులు అంటే కొంతమందిని ఎంపీలుగా కొంతమంది ఎమ్మెల్యేలుగా తయారు చేసుకుంటున్నాడు ఆయన. మరి వీళ్ళంతా పాపం రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా రేపు వద్దరు క్యాండిడేట్లు అండి, ఆ పార్టీ క్యాండిడేట్లు. నిజంగా వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కోసం యోధులుగా వీళ్ళందరూ వర్రా రవీందర్ రెడ్డి,
బ్రహ్మాండమైన క్యాండిడేట్లు ఒక్కొక్కళ్ళను ఓకే. సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళు జైలుకి వచ్చిన స్వతంత్ర సమరయోధులు అంతా, అందుకని వాళ్ళందరికీ టికెట్లు ఇస్తాడు. టికెట్లు ఇస్తారు, బానే ఉంది, జనాలు గెలిపిస్తారు. అది వేరే విషయం. ముందు అతనికి ఏంటంటే అతని పార్టీలో టికెట్లు సాధించాలంటే ఒక అర్హత కదా ఫస్ట్ స్టెప్. ఓకే. సెకండ్ స్టెప్ అంటారా, పోనీ అతను మాయ మాటలు చెప్పి ఏదోలాగా ప్రయత్నం అతను చేస్తాడు. సక్సెస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో తర్వాత సంగతి. ప్రజలకి ఏంటంటే ఆ వ్యక్తిని చూసి భయమైనా ఉండాలి, భక్తినే ఉండాలి. వీళ్ళందరూ భయపెట్టిన వ్యక్తులు కదా. ఓకే. రేపు వద్దు ఓడిస్తే మనం ఏం చేస్తాను భయం ఉంటుందేమో అని అనుకునే ఉద్దేశంతో కూడా చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ, అటువంటి మెంటాలిటీ. ఇన్ని రకాలుగా దోచుకుని ఇన్ని రకాలుగా కేసులు ఉంటే ఆ వ్యక్తులకు అర్హత ఉన్న వ్యక్తులు అతనికి. నిన్న గంజాయి బ్యాచ్ అతన్ని పలకరించడానికి వెళ్ళాడు, కుటుంబాలు పలకరించాడు. ఏమంటాడంటే బయటకు వచ్చి, చాలా ఏంటంటారు యువకులు ఆ వయసులో ఏదో చేసుంటారు కానీ కేసులు ఉంటాయి, దానికి ఇలా చేస్తారా అన్నాడు. అలా కేసులు పెట్టింది కూడా అతని హయాంలోనే. ఆ విషయం అతను మర్చిపోతున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ పేపర్స్ ఉంటాయండి, ఆ పేపర్లో కూడా చదువుతాడు అతను. దాంట్లో ఉన్నదానికి అతనికి వాస్తవ పరిస్థితులు ఏమీ తెలియవు. మీలాంటి వాళ్ళు గబుక్కుని చేతిలో పేపర్ లాగేసుకున్నారు అనుకో, ఆ రెండో మాట కూడా మాట్లాడు, గవ్వ కారికేస్తాడు. స్క్రిప్ట్ పేపర్ లేకపోతే అతను ఏం మాట్లాడే పరిస్థితి. నా ఉద్దేశం అతను నిజంగా వెనుపోటు పొడిచి ఆ స్క్రిప్ట్ పేపర్ రాసి ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాను నేను. ఓకే. అతనికి ఇటువంటి స్క్రిప్ట్ రాసేవాళ్ళే, ఇది మొత్తానికి రాజకీయాల్లో దూరంగా ఉండడానికి పంపించాలని స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. వైఎస్ఆర్సీపీలో ఈ వెన్నుపోటు అనే పదం బాగా వినపడుతుంది ఈ మధ్య కాలంలో. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ వెన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు రాష్ట్ర ప్రజల, జగన, లేదంటే కూటమి ప్రభుత్వం? గారు అందంగా పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్తున్నాం చక్కగాను, కొంతమంది పేర్లు చెప్పాను, ఇంకా ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే పరామర్శించిన వ్యక్తి కుటుంబం కానీ అతను అది కాదు చూడవలసింది. ఓహో, క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటా వెళ్తున్నాడు అనమాట. ఓకే. అని జైలుకి వెళ్ళాడన్నా ఆ జైలుకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ని పరామర్శిస్తున్నాడు అంటే నువ్వు బయటకు వస్తే నీకే టికెట్ అంటే వెన్నుపోటుకి అంటున్నారు. కృష్ణగా మీరు అడుగుతున్నారు, వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి కాదా? వాస్తవం చెప్పండి. అతని తండ్రికి అసలు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ వారసుడిగా ఆ తండ్రి పదవిలో ఉండగా చనిపోతే ఆ సీట్ నాదే అనుకున్నాడు. అలా కుదరలేదు కాబట్టే కదా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి పెట్టుకున్నాడు. ఆయన తన గురించి కాళ్ళకి బలపం పెట్టుకుని తిరుగుతారంటారు చూసారా, అలా తిరిగినటువంటి తల్లిని చెల్లిని ఆస్తి గురించి కదా వెన్నుపోటు పొడిచాడు. అది వెన్నుపోటు అంటారు దాన్ని. తన తండ్రి లాంటి తండ్రి బాబాయిని, వివేకానంద రెడ్డి గారిని గొడ్డలపోటు, అది అసలైన వెన్నుపోటు. నీ అంటుంది వెన్నుపోట్లు అంటే ఇవి కదా. ఇంకా ప్రజలకు వెన్నుపోట్లు అనేక వెన్నుపోట్లు పొడిచాడు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఒక వెన్నుపోటు, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఒక వెన్నుపోటు, రైతులకి ఎంత ఇస్తా అని చెప్పి రైతులకు వెన్నుపోటు, నిరుద్యోగులకు వెన్నుపోటు. అంటే అతను వెన్నుపోటు పడని వ్యక్తులు ఎవరు లేరు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, ప్రజలు అలాగా ఉన్నారు, మీడియా కూడా ఉంది. 2430 అని జీవో తీసుకొచ్చి అదో వెన్నుపోటు. అసలు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. సార్, అసలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకవేళ కనుక మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటుగా బయటకు వచ్చి ఎవరైతే గొడవలు చేస్తారో అదే అర్హతగా చూసుకొని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. కొన్ని టిక్స్ ఉంటాయండి. దొమ్మిలు చేయాలి, దోపిడీ చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఎక్కడెక్కడ భూదందాలు చేయాలి, కబ్జాలు చేయాలి, అలరలు సృష్టించాలి. తురగా కిషోర్ లాంటి వాళ్ళు కూడా టికెట్ వస్తుంది. నా పేరు మర్చిపోతారులాగా ఇటువంటి వ్యక్తులు అబ్బాయి మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. అంతా కూడా జంప్స్ అంటారు చూసారా, మా వాళ్ళందరూ జంప్స్ అంటారు. అలాగే ఇతని జంప్స్ అంతా ఇంతే. బయటకు వచ్చి ఆడతో కూడా పక్కన పెట్టుకునే ఉంటాడు. అంతంత మాత్రమే, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, ఇటువంటి కార్యక్రమాలని మాట్లాడతాడు. ఆ పార్టీకి ఉండవలసిన అర్హతలే అవి. ఆ అర్హత లేని వ్యక్తులు ఉన్నారు అనుకోండి, పాపం ఎవరన్నా ఉన్నారు ఎమ్మెల్యేరు, ఖచ్చితంగా వేరే పార్టీలోకి నిజమైన సౌమ్యులు అయితే ఆ పార్టీలో ఎమ్మెల్యేరు ఎక్కడ ఉంటారండి. ఎమ్మెల్యేగా బయటకు వచ్చేస్తారో లేకపోతే సైలెంట్ అయిపోతారో అయితే వేరే పార్టీకి పంచని చేరతారు. ఆ పార్టీలోని తప్ప వేరే పార్టీలో ఎమ్మెల్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళే వీళ్ళంతా. వద్దున వాళ్ళ పార్టీకి సంబంధించి నిలబెట్టడానికి ప్రయత్నం చేసే కార్యకర్తలు వీళ్ళే. మీరు చెప్తుంటే నిజంగా రాను రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థులు వీళ్ళే అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు చూసుకోవాలన్నమాట. రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకులు ఇప్పటి వరకు ఈయన వెంట నడిచినటువంటి నాయకులు అందరూ జైలుకు పోతే అభ్యర్థులు ఎవరైనా క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, వీళ్ళే అభ్యర్థులు వస్తారు. వీళ్ళు అభ్యర్థులు అయితే కూటమి నేతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందరూ జాగ్రత్త పడాలి, ప్రజలు జాగ్రత్త పడాలి, పార్టీలు జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా
ప్రజలు తీర్పిస్తారు. ప్రజలకు తెలుసు కదా, ఇప్పుడు ఇవ్వలేదండి ఈ రోజున అద్భుతమైన తీర్పు ఇవ్వలేదు. 160 అలా ఏం మాట్లాడలేదు కదా 5 సంవత్సరాల్లో. మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతాడో, ఎక్కడ హింసిస్తాడో, చంద్రబాబు నాయుడు గారి లాంటి వారి వ్యక్తుల్ని, లేదా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినాడు, మనం ఎంత అని సామాన్యులు భయపడ్డారు కదా. కానీ ప్రజలు ఇచ్చినట్టు రాజ్యాంగం ఇచ్చినట్టు బ్రహ్మాస్త్రం ఆయుధం ఉంది, ఆయుధంతో తీర్పిచ్చారు. అటువంటి తీర్పు ప్రజలకు తెలుసు అండి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అసలు లక్షణాలు ఏంటి, అతను ఎందుకు ఇలా ప్రజల్లో తిరుగుతున్నాడో, ఓదార్పు యాత్రలో ఎందుకు చేస్తున్నాడో, అతను తెలియదా గంజాయి బ్యాచ్ అని చెప్పి ఎందుకు ప్రకటిస్తున్నాడని చెప్పి మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటే అతను పరామర్శకు వెళ్ళట్లా, అభ్యర్థులు ఎంపిక చేసుకుంటా వెళ్తున్నాడు ఆయన. ఓకే, వాళ్ళందరూ అంటే రానున్న రోజుల్లో అట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి మీటింగ్లు, ఇటువంటి సభలే, లేకపోతే ఇటువంటి ఓదార్పు యాత్రలే జరిగే అవకాశం జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని చోట్లకి వెళ్తాడు, అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళకు ఉన్న అర్హతలను బట్టి. నిన్న ఒక్కొక్కరికి 10 కేసులు ఉన్నాయి, చూసుకుంటాడు. 10 కేసులు ఉన్నాయి, పర్వాలేదు, దొమ్మిలు బాగా కేసులు ఉంటేనే అర్హత అంటారు. మర్డర్లు చేయగలడు, ఓకే, మానభంగాలు చేయగలడు, వెరీ వెరీ గుడ్. కబ్జాలు చేయగలడు, ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములను ఏదైనా కబ్జా చేయగలడు, వెరీ గుడ్. టిక్లు పెట్టుకుంటాడు, అర్హతలు పెరుగుతూ ఉంటాయి. బాగా ఎక్కువ వచ్చిన అర్హతలు వచ్చిన వాళ్ళకి ఎంపీలుగా పంపించవచ్చు. ఈయన గురించి త్యాగం చేసి వెళ్ళినటువంటి కొంత ఐఏఎస్ ఉన్నారు కదా, అటువంటి చదువుకున్న వ్యక్తులు ఎంపీలుగా పంపుతాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పాపం, జైలుకి వెళ్ళి ఉన్నారు, జైలుకి వెళ్ళబోయే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనేమో ఎంపీలుగా పంపించి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఎమ్మెల్యేగా పంపించి అదే రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగితే ఉంటే. అంటే రాను రోజుల్లో వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అయితే ఇదే అంటారు. ఇదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.